పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచుచుండెను అని చెప్పి దేవుడు ఇంత గొప్ప ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు మనతో యేసుప్రభువారు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడంటే, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచుచుండెను. పునాదులు గల పట్టణం అంటే దేవుడు సమస్త సంపూర్తి ఒక పునాదులు కలిగినటువంటి గొప్ప పరలోక రాజ్యంలో ఒక స్వర్గంలో దేవుడు నీకోసం నా కోసము ప్రత్యేకంగా గొప్ప పట్టణాన్ని అంటే ఒక బంగారంతో సమస్త విధంగా ఉన్నటువంటి విధంగా గొప్ప ముత్యాలతోటి గొప్ప ఉజ్జాలతోటి బంగారంతో ఉన్నటువంటి వీధులు ఆ యొక్క ఇళ్లలో నీకోసం నా కోసం సమస్తం పునాదులు గల గొప్ప పట్టణాన్ని మన కోసం ప్రత్యేక సిద్ధపరుస్తూ వచ్చినాడు. కాబట్టి నువ్వు ఆ యొక్క పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నావా, లేకపోతే భూమి మీద ఉన్నటువంటి తిని తాగి సమస్త సంపూర్తిగా ఎంజాయ్ చేసి భూమి మీద నాశనం అయ్యే వాటి గురించి నువ్వు చూస్తున్నావని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు గొప్ప దేవుడు యేసయ్య గారు. కాబట్టి ప్రత్యేకమైన ఆలోచనతో నువ్వు మాట్లాడుతూ వస్తూ వచ్చినావా, లేకపోతే నువ్వు పైపోయిన విధంగా ఆలోచించే విధంగా నువ్వు ఉంటూ వచ్చినావా, నీ యొక్క స్థితి, నీ గతి, నీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యేకంగా మాట్లాడుతున్నావు మనకు గొప్ప దేవుడు యేసుప్రభువు. కాబట్టి ఆ పట్టణం కొరకు ఎదురు చూసి ఉంటారు. అంతే, దేవుడు నాశనం అయిపోయే దాని గురించి కాదు, కానీ నువ్వు నాశనం కాబోతున్న దానిని నికరంగా స్థిరంగా ఉన్న దాని గురించి నువ్వు ప్రత్యేకంగా చూస్తున్నావా, చేస్తున్నావా, ఆలోచిస్తున్నావా అని మాట్లాడుతున్నావు మనతో గొప్ప దేవుడు మనతో యేసుప్రభువు. కాబట్టి నువ్వు ప్రత్యక్షంగా భూమి మీద నికరంగా నిలబడి ఉండే విధంగా, లేకపోతే పర్లోక రాజ్యంలో బంగారంతో కట్టి వచ్చినటువంటి ఆ ఇంట్లో నువ్వు ఉండాలని సమస్త సంపత్తి గొప్ప నీకోసం ప్రత్యేకంగా సిద్ధపరుస్తూ వచ్చినాడు. కాబట్టి పునాదులు గల ఆ పట్టణం కొరకు నువ్వు గొప్పగా ఎదురు చూడు బిడ్డ. తిన్నది తాగేది అనేక రకాల భూమి మీద నాశనం అయిపోయే జీవితాలు ఉన్నటువంటి జీవితాన్ని నువ్వు చూడాల్సిన అవసరం లేదు. సమస్తం నికరంగా స్థిరంగా ఉండే గొప్ప ఆ పట్టణం కోసము పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచుండే నువ్వు గొప్ప నువ్వు ఎదురు చూడు బిడ్డ అని చెప్పేసి దేవుడు ఇంత గొప్ప ప్రత్యేకంగా భూమి మీద ఉన్నటువంటి పాడైపోయి నాశనం అయిపోయి దాని గురించి కాదు, కానీ ప్రత్యేకంగా నీ కోసము ప్రత్యేకంగా చూస్తున్నాడు మన యేసుప్రభువు. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి పట్టణం పాడైపోయిందో వచ్చిందేమో, లేకపోతే నీ ఇల్లు కూడా కూలిపోతూ వచ్చిందేమో, కానీ పాడైపోయే కాకుండా పాడవుతున్న స్థితిలో ఉన్న దానిని నీవు సమస్త సంపూర్తిగా ఎదురు చూచుండెను. గొప్ప నిలబెట్టుకో, కట్టుకో, సంపూర్తిగా స్థిరంగా బలపరుచుకో అని చెప్పి దేవుడి దగ్గర మాట్లాడుతూ ఆ పర్లోక రాజ్యంలో ఉన్నట్టు గొప్ప పట్టణం కోసం ఎదురు చూచుండెను అని మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు తండ్రి యేసుప్రభువు. గొప్ప ప్రేమిస్తూ ఎంతో గొప్పగా నీకోసం ప్రత్యేకమైన గొప్ప పట్టణాన్ని ఎదురు చూసే విధంగా చేస్తూ వచ్చింది గట్టి మాట్లాడుతూ ఆ పట్టణం కొరకు గొప్ప ఎదురు చూడు బిడ్డని గట్టి మాట్లాడుతుంది. గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు వారు.